బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ సిపిఐ కాంగ్రెస్ మధ్య ఉన్న అంతర్గత విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సిపిఐ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరనట్లుగా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఈ మేరకు కాంగ్రెస్ సిపిఐల మధ్య ముందస్తుగా కొన్ని ఒప్పందాలు జరిగినాయి. కానీ ఆ ఒప్పందాల ప్రకారము ఆ ఒప్పందాలు ఫెయిల్ అవడంతో ఇక సిపిఐ కాంగ్రెస్ను కాదన్నట్టు కాంగ్రెస్ మాటలను ఖాతరు చేయకుండా రంగంలోకి దిగినట్టు తెలుస్తూ ఉన్నది. కొత్తగూడెంలో సిపిఐ డిమాండ్లకు కాంగ్రెస్ ఒప్పుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక కొత్తగూడెంలో మొత్తం 60కి 60 మున్సిపాలిటీలలో సిపిఐ నామినేషన్లు వేసినట్లు తెలుస్తూ ఉన్నది. 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెంలో సిపిఐ 30 డివిజన్లు కావాలని ముందుగా కాంగ్రెస్ పార్టీని కోరినట్టు తెలుస్తూ ఉన్నది. దానికి కాంగ్రెస్ అధిష్టానం కేవలం 20 డివిజన్లు మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఇక సిపిఐ అందుకు సుముఖత చూపనట్టు ఇక దీంతో తాడో పేడో తేల్చుకుందాం, మాకు అక్కడ బలం ఉంది అని చెప్పేసి సిపిఐ పెద్ద మొత్తంలో 60 డివిజన్లలో నామినేషన్లు వేసినట్టు తెలుస్తూ ఉన్నది. దీంతో అయితే నిన్న శుక్రవారం నామినేషన్లు ముగిశాయి. ఈ విషయం ఈరోజు వెలుగులోకి వచ్చింది. 60కి 60 డివిజన్లలో కొత్తగూడెంలో సిపిఐ నామినేషన్లు వేసింది. అలాగే ఇల్లందులో సైతం కాంగ్రెస్ సిపిఐ మధ్య ఆ ఒప్పందం కుదరకపోవడంతో 6 వార్డుల్లో సిపిఐ నామినేషన్ వేసినట్టు తెలుస్తూ ఉన్నది. అలాగే మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఎదులాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. అందులో 15 వార్డుల్లో నామినేషన్లు సిపిఐ వేసింది. మొత్తం 32 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు వేసింది. అలాగే బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా దాంట్లో కూడా పొత్తు కుదరకపోవడంతో సిపిఐ కేటాయించిన దానికన్నా ఎక్కువ చోట్లనే సిపిఐ అభ్యర్థులు నామినేషన్ వేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక రేపు ఈరోజు నామినేషన్ల పరిశీలన ఉన్నది. రేపు ఉపసంహరించుకుంటారు నామినేషన్లకు సంబంధించి. మరి ఈ నామినేషన్ల పొత్తు కుదరకపోవడంతో మరి రేపు ఏదైనా బుజ్జగింపు చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం దిగి సిపిఐ అభ్యర్థుల చేత నామినేషన్లు దాఖలాలు బయటకు తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సిన అవకాశం ఉంటుంది. అంటే నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందా ఉండదా అనేది అయితే తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ సిపిఐ అలాగే కాంగ్రెస్ మధ్యలో అంతర్గత విభేదాలు ఉన్నట్టయితే మరొకసారి బయటపడింది. చూడాలి మరి ఈ లెక్కన చూసుకున్నట్టయితే మున్సిపాలిటీలో ఈ అంతర్గత విభేదాలు ఉన్నాయి. మరి ఫలితాల్లో మరి ఏ విధమైన రిజల్ట్ కనబడబోతుంది. అందుకని చెప్పేసి ఇక తుది ఫలితాల వరకు వేచి చూడాలి. సిపిఐ అలాగే కాంగ్రెస్ మధ్య అంటే ఈ రెండు కీచులాటల మధ్య బీఆర్ఎస్ ఏదైనా మంచి అవకాశాలు వస్తాయా, బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయా అనేది వేచి చూడాలి.